ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, JN1 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డేంజరస్సా కాదా? ప్రస్తుతం మీ ఫైండింగ్స్ ఏంటి? JN1 అనేది ఇప్పుడు కోవిడ్ యొక్క పరిణామ క్రమంలో లాస్ట్ 4 ఇయర్స్లో వచ్చినటువంటి ఒక సబ్ వేరియంట్. ఇది ఒమిక్రాన్ అనేటటువంటి వేరియంట్కి ఒక సబ్ వేరియంట్ మాత్రమే. కాకపోతే ఈ సబ్ వేరియంట్ ఒక రకంగా మళ్ళీ కొత్త అలజడిని కొత్త సంవత్సరంలో సృష్టించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది 2023 సెప్టెంబర్ నుంచి యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయింది ఈ సబ్ వేరియంట్. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా పాకింది. ఎలాగైతే ఇనీషియల్గా ఆల్ఫా వేరియంట్ వుహాన్ నుంచి మొదలై అది జైత్రయాత్ర చేసిందో, ప్రపంచం మీద ఒక దండయాత్ర చేసిందో, అదేవిధంగా ఇప్పుడు JN1 కూడా ఒక రకమైనటువంటి సెమీ దండయాత్ర అని చెప్పుకోవచ్చు. అది మొదలుపెట్టింది. కాకపోతే ఆల్ఫా, బీటా, అలాగే డెల్టా వాటికంటే ఈ పర్టికులర్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో ప్రాణాంతకం కాదు. మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఎస్పెషలీ పాండమిక్ సిచ్యువేషన్లో మాట్లాడుకునేటప్పుడు మనం ప్రధానంగా 2-3 విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఒకటి, దాని ట్రాన్స్మిసిబిలిటీ ఎంత తొందరగా అది వ్యాప్తి చెందుతుంది. విరులెన్స్ అంటే అది ఎంత ప్రమాదకరం, అంటే దానిలో వచ్చేటటువంటి వ్యాధి లక్షణాలు ఏదైతే ఉంటాయో అవి మనకి ఎంత ప్రమాదకరంగా ఉంటాయి, అది చావుకి దారితీస్తాయా, ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఇమ్యూన్ ఇవేజన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 సంవత్సరాల కాలంలో వ్యాక్సిన్ ద్వారా కానీ లేకపోతే సహజ సిద్ధంగా కానీ మనందరిలో ప్రోదుగొల్పబడింది ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీని ఇవేడ్ చేస్తుందా కొత్త సబ్ వేరియంట్ అనేది కూడా మనకి ఈ ఒక ప్రధానమైనటువంటి పారామీటర్. సో ఇప్పుడు ఈ JN1 వచ్చే వరకు దీని ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఇది సంక్రమించడం చాలా త్వరగా జరుగుతుంది. అది ఒక విషయం. రెండో విషయం వచ్చే వరకు విరులెన్స్. ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే దీని విరులెన్స్ అనేది అంత పెద్దగా లేదు. దీనివల్ల కొద్దిపాటి సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు, కొంతమందికి వారం రోజులు 10 రోజులు కూడా చాలా తీవ్రమైనటువంటి దగ్గు రావటం, కొద్దిపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇలాంటివి తప్పితే మనం డెల్టాలో చూసిన విధంగా ఏదైతే ఆక్సిజన్ కొరత ఏర్పడటం, శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు అయితే ప్రస్తుతానికి పెద్దగా లేవు. అలా అని ఇది కంప్లీట్గా ఏది ఏంజిలా అంటే ఏంజిల్ కాదు. ఓకే, ఇది కూడా ఒక చిన్న పిల్ల రాక్షసిగా ఇబ్బంది పెడుతుంది. కానీ సార్ 1-2 మరణాలు సంభవించాయి అంటున్నారు. అది యాదృచ్ఛికం అంటారా? అది యాదృచ్ఛికం కాదు, దీనివల్లనే చనిపోయి ఉండొచ్చు. కాకపోతే ఎవరైతే ఇమ్యూనిటీ డిప్రైవ్డ్ పీపుల్ ఉంటారో, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళల్లో చిన్నపాటి ఇన్ఫెక్షన్ కూడా ఒక పెద్ద పెనుభూతంగా మారేదానికి అవకాశం ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, ఏది డయాబెటీస్, ఇలా హార్మోనల్ డిజార్డర్స్, ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ఒమిక్రాన్ కూడా కొంత ఉత్పాదం సృష్టించేదానికి అవకాశం ఉంది. అవును. కాబట్టి మనం ఎప్పుడైతే ఒమిక్రాన్ గురించి ఇది చాలా కొద్దిపాటి లక్షణాలతోటి ఉంటుంది, పెద్ద భయపడాల్సింది లేదు అని చెప్తామో, అదే లైన్లో ఇంకొక చిన్న కాషన్ కూడా ఇస్తూ ఉంటాం. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారో, వల్నరబుల్ పాపులేషన్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ, ఇలాగ ఇందాక ముందు చెప్పినటువంటి వ్యాధులు ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. రైట్. అప్రమత్తంగా లేకపోతే ఇది ఏ నిమిషంలో అయినా ఈ పిల్ల రాక్షసి వచ్చి పెద్దగానే కాటేయడానికి, బ్రహ్మరాక్షసిగా మారేదానికి అవకాశం ఉంది.